ధర్మశాస్త్రంలో ఏ విధంగా అయితే ఉందో, ఏ విధంగా అయితే శిక్ష అనుభవించాలని ఉందో, ఏ విధంగా అయితే ఆయన జీవించాలని ఉందో దాన్ని సంపూర్తిగా చేయడానికి లోకానికి వచ్చారని చెప్తున్నాడు. అదే విధంగా మూడో మాట చూసినట్లయితే విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1:7 చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఎఫెసీలో చూసుకున్నట్లయితే 1:7 ఆయన రక్తము వలన మనకు విమోచన, ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే ఇక్కడ ఏంటిది? ఫస్ట్ విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. మనము పాపంతో నిండి ఉన్నాం ఈ లోకంలో. ప్రతిరోజు ఉదయం మొదలుకొని నైట్ పడుకునేదాకా అసలు క్షణం ఒక్కొక్క అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. ఎన్నో పాపాలు, చూపుతోటి, మన నడకతోటి, మన మాటలతోటి ఇతరులను నొప్పించడం కానీ, ఇతరులను మోసం చేయడం కానీ, అవమానించడం కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నాము. చేసినప్పటికీ కూడా దేవుని యొక్క రక్తంలో మనకి విమోచన ఉందని, అలాగే విమోచన కార్యాన్ని దేవుడు సిద్ధింపచేశాడు. మనల్ని నశించిన ఆత్మను వ్యక్తి రక్షించడానికి లోకానికి వచ్చానని, అదే విధంగా ఆయన దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో మనల్ని పవిత్రంగా పరచడానికి